ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజల్లో ధైర్యం నింపింది. పహల్గామ్ సంఘటనను మర్చిపోయి నిర్భయంగా పర్యాటకులు దేశ సరిహద్దుల్లో మళ్లీ సందడి చేయడం ప్రారంభించారు. భారత్ సైన్యం ఉన్నంత వరకు తమకు ఎలాంటి భయం లేదని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ ఎప్పటికీ ఒక్కటేనని చేతిలో త్రివర్ణ పతాకం చేతబూని మరీ గర్వంగా చెబుతున్నారు. భూమి నుండి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచు పర్వతాలలో మంచు కురుస్తున్న వేళ ఆనందంగా గడుపుతున్నారు. కార్దుల హిమపర్వతంపై మంచు మధ్య పర్యాటకుల సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే ఇప్పుడు మనము హిమాలయ పర్వతంలో ఉన్నామో, కార్దుంగా లాక్ అన్నటువంటి ఏదైతే ప్లేస్లో ఉన్నామో, ఇక్కడ మొత్తం అంతా కూడా మంచు కురుస్తుంది. ఇక్కడ చాలా మంది పర్యాటకులు కూడా ఈ మంచులో లడఖ్లో ఎత్తైనటువంటి ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే మంచు కురుస్తున్నటువంటి ప్లేసు దాదాపు మనకు 18,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల మీద నుంచి ఈ మొత్తం అంతా కూడా కనిపిస్తున్నటువంటి హిమాలయ పర్వతాలకు సంబంధించినది వ్యూ అంతా కూడా. ఇక్కడ మాట్లాడడానికి కూడా అసలు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది. అసలు వర్డ్ చెప్పడానికి కూడా రావట్లేదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి దృశ్యాలను చూపించాలనేదే ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా అందించేటటువంటి చిన్ని ప్రయత్నమే ఇది. ఇక్కడ చాలామంది కొంతమంది బైక్ రైడర్స్ అంటే కొంతమంది అంటే మంచు కురుస్తున్నప్పుడు ఈ హిమాలయాల్లో బైక్ రైడర్స్ చేయాలన్నటువంటి కొంతమంది టూరిస్టులకు ఒక హాబీ ఉంటుంది. అలాంటి హాబీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏదైతే పహల్గావ్ ఘటన తర్వాత ఇక్కడికి రావడము చాలా తక్కువైంది. కానీ ఇక్కడ నేను ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళతో స్పెషల్గా కలిసేటటువంటి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి నేను కార్దులా ఏదైతే హై హిల్లో ఉన్నటువంటి 18,000 అడుగుల పైన ఉన్నటువంటి పర్వతం పైనుంచి, హిమాలయ పర్వతం పైనుంచి మాట్లాడుతున్నా. ఒక్కసారి ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో. హలో మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అసలు హిమాలయ పర్వతాలు 18,000 అడుగుల ఎత్తులో ఒక తెలుగు స్వరం వినిపించేసరికి నాకు ఎంతో హాయ్ అనిపించింది. అసలు ఒకవైపు మంచు కురుస్తుంది, ఒకవైపు మంచు కురుస్తుంది, మాటలు కూడా తడబడుతున్నాయి. కానీ తప్పదు, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సరే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము నుబ్రా వ్యాలీ వెళ్తున్నాం, లే నుండి. సో మనాలి నుండి లేకి వచ్చాము అండ్ లే నుండి నుబ్రా వ్యాలీ వెళ్తున్నాం రైట్ నౌ. ఈరోజు అక్కడ స్టే చేసి మళ్ళీ బ్యాక్ టు రేపు మార్నింగ్ లే వచ్చేస్తాం బ్యాక్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు అసలు మీరు ఎక్కడైతే వెళ్తున్నారో, మీరు వెళ్ళేటటువంటి పర్వతాల దగ్గర మన దేశ జెండా మాత్రం అక్కడ ఒక జెండా పాతి పెట్టి అండ్ మన సైనికులకు ఒక సెల్యూట్ చేయండి. అండ్ ప్రైమ్ నైటే కోరుకుంటుంది, పహల్గావ్ లో ఏదైతే దాడి జరిగిందో కానీ అంతకన్నా ఎక్కువగా వాళ్ళకు ఒక బుద్ధి చెప్పినటువంటిది, వాళ్ళకు ఒక విజయం అంటే ఇంకోసారి దాడి చేయకుండా శత్రువులను ఏ విధంగా నాశనం చేయొచ్చు అన్నది చూపించింది భారత ప్రభుత్వం. ఇప్పుడు మీరు వెళ్ళేటటువంటి దాంట్లో మీకు అంటే హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఇప్పుడే అంటే దాదాపు 18,000 అడుగులో ఉన్నప్పుడే మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంది. మనాలి అంటే కూడా కొద్దిగా నార్మల్ గానే ఉంటుంది, అంత పెద్దగా అయితే ఇష్యూ ఉండదు. ఎందుకంటే నేను కూడా ట్రావెల్ చేశాను. ఇలాంటి సమయంలో వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలాంటి ఏరియాస్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్ అయితే క్యారీ చేయడం బెస్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే హై సిక్నెస్కి ఏంటంటే అవి ఒక టాబ్లెట్స్ క్యారీ చేయాల్సి వస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే రైడింగ్ జాకెట్ కానీ వాటర్ ఏంటంటే టెంపరేచర్ మనం కన్ఫర్మ్ ఏంటంటే మనకు ఉండాలి కాబట్టి మంచి జాకెట్ కానీ అండ్ బెస్ట్ గ్లౌజెస్ తీసుకోవడం అంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తం మైనస్ టెంపరేచర్ ఉంటుంది. సో అసలు కష్టం మేము ఏంటంటే మేము బైక్ రైడ్ చేస్తుంటే ఏంటంటే మొత్తం ఏంటంటే హ్యాండ్స్ మొత్తం ఫ్రోజన్ అయిపోతున్నాయి అనమాట మాకు. సో 100% ఏంటంటే ఎవరు వచ్చినా సరే ఆక్సిజన్ సిలిండర్ అయితే క్యారీ చేయండి, టాబ్లెట్స్ కానీ ఇంకేంటంటే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి మాత్రం ముందు 100% అయితే క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ సిక్ అయితే మాత్రం మీరు మళ్ళీ హాస్పిటల్స్ కి దగ్గర లాంటి ఉండవు. ఏంటంటే 100-150 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అన్ని మొత్తం అన్ని అయితే కన్ఫర్మ్ అయితే క్యారీ చేయండి, లేదంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలమ్మా?
సింపుల్ మ్యామ్, సింపుల్ మ్యామ్. బాడీ హీట్ అయ్యే చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ ఉంటాయి, అండ్ దెన్ లైక్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో మనము ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీ చేసేటప్పుడు, రైడ్ కానీ అండ్ దెన్ ఎక్స్ప్లోరేషన్స్ కానీ చేసేటప్పుడు వి జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ డార్క్ చాక్లెట్స్ అండ్ దెన్ లైక్ డ్రై ఫ్రూట్స్ అండ్ దెన్ శాంత్రా, ఇలాంటివి మనం మెయింటైన్ చేస్తే సో మనం ఎప్పుడైనా సరే మనకు డిహైడ్రేషన్ లాంటివి ఏమైనా అవుతున్నప్పుడు ఆ ఫ్రూట్స్ తినొచ్చు. అండ్ దెన్ డార్క్ చాక్లెట్స్ వచ్చేసి మనకు వామ్ కోసం మెయింటైన్ చేయొచ్చు. అండ్ దెన్ ఎవరైనా సరే ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ప్రదేశాలకు వస్తున్నప్పుడు దయచేసి థర్మల్ లేయర్స్ అనేవి మెయింటైన్ చేయండి. ఓకే. సో థర్మల్ లేయర్స్ లేకపోతే గనక చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ ఏదైతే పర్యటిస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు వెళ్తున్నారు, పహల్గావ్ ఉగ్రదాడి జరిగింది వెళ్ళకండి అన్నటువంటి ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకుంది 12 మెంబర్స్. 8 మెంబర్స్ డ్రాప్ అయ్యారు బికాస్ ఆఫ్ పహల్గామ్ అటాక్. తర్వాత లాస్ట్కి మేము 4 మెంబర్స్ ఇంట్లో వాళ్ళకి ఫోర్స్ఫుల్ గా ఒప్పించి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఓకే. మీ ఇంట్లో కూడా అన్నారా అదే విధంగా? అందరి ఇంట్లో సేమ్. వి జస్ట్ బిలీవ్డ్ ఇన్ గాడ్. బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. వి జస్ట్ బిలీవ్డ్ ఇన్ గాడ్ అంతే. దేవుడు ఉన్నాడు, మోడీ ఉన్నారు, మిలిటరీ టీమ్ ఉంది. బ్రో టీమ్ ఈస్ హియర్. బ్రో టీమ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సో వి జస్ట్ గోయింగ్ టు దట్. యా. సో ఆఫ్టర్ సేఫ్టీ వి హావ్ టు రిస్క్. ఒక్కసారి మన స్లోగన్ చెప్పేసేసి మీరు స్టార్ట్ కండి, ఎందుకంటే మంచు కూడా కురుస్తుంది. ఇంకా అదే కురుస్తుంది. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. యా, ఇక్కడ కూడా ఉన్నారు, వీళ్ళని కూడా మాట్లాడిద్దాం. హాయ్ సార్, నమస్తే. కहाँ से आए आप? हम लोग मैम पठानकोट से आए. पठानकोट से आए. Yes. अच्छा, ओके. कितने लोग आए आप लोग? हम लोग अराउंड 4-5 people है. अच्छा, 4-5. అంటే ఈ ట్రావెల్ बाइक राइडिंग नहीं तो नॉर्मली? नॉर्मल नॉर्मल ओके riding. ओके. बट आपने उधर से जो भी है आपने बताया ना, एंड स्लोगन दे रही थी, एक बार आप भी दे सकते हैं. भारत माता की भारत माता की वंदे वंदे. सब लोग आ जाओ एक बार. या प्लीज 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 कम. 1 2 3. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. या, थैंक यू. थैंक यू.